ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓడ్చితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలగా సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం మనం ఏం పట్టించుకోకుండా కూర్చుంటే మన పని ఇంతే సంగతులు. అబ్బా విసిగించకుండా అసలు విషయం ఏంటో చెప్పరా. రే బాలాజీ, పవిత్ర ఎవరు? ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గాడి కూతురు. అలా అని చెప్పి అయిన దానికి కాని దానికి అప్పనంగా దానికి నాన్నగారు దారపోస్తూ కూర్చుంటే మన పరిస్థితి ఏంటి? ఇది ఆలోచించావా? అయితే ఏం చేయమంటావు? వెళ్ళి నాన్నగారిని నిలది. అదేదో నువ్వే చేయొచ్చు కదా. చెయ్యొచ్చు, కానీ ఇంటికి నువ్వు చిన్న కొడుకువి. నువ్వంటే డాడీకి మా అందరికన్నా ఎక్కువ ప్రేమ కదా. మాకన్నా నీకే చదువు ఎక్కువ, అందుకని నువ్వు అడిగితేనే బాగుంటుంది. రేయ్, మీరన్నా డాడీకి ప్రేమే, అసలు మా అందరికన్నా నీకే చనువు ఎక్కువ. నువ్వు అడిగితేనే బాగుంటుంది. బాలాజీ, నేను ఎందుకు చెప్తున్నానో వినిపించుకో. రేయ్, నువ్వు చెప్పేది నేను వింట కాదు, నేను చెప్పేది నువ్వు విను. ఒక్క బిస్కెట్ వేస్తేనే జీవితాంతం కుక్క విశ్వాసంగా పడుంటుంది. ఆ కుక్కకున్న విశ్వాసం కూడా నీకు లేకుండా పోయింది ఏంటా? అసలు పవిత్ర ఎవరు? మనకు చెల్లెలు లాంటిది. పైగా నీ దగ్గర పనిచేసింది, నీకెన్నో విధాలుగా హెల్ప్ చేసింది. తడిచిన సిమెంట్ అమ్మకాల్లో తప్పుడు లెక్కలు చూపించి 25% నువ్వు నొక్కేస్తే ఆ విషయం నాన్నగారి దగ్గర చెప్పకుండా ఇప్పటిదాకా దాచింది. ఆ విశ్వాసం కూడా లేకుండా పవిత్రకే వ్యతిరేకంగా మాట్లాడతావా? విశ్వాసం ఉండబట్టే ఎంతకాలం ఓపిక పట్టాం. ఏటేళ్ల కాలం దాని బాగోగులు చూడాల్సిన కర్మ మనకేం పట్టింది? రేయ్ వినోద్, బావగారు, మీరు మా ఆయనకి గీతోపదేశం చేస్తున్నారా లేక హితోపదేశం చేస్తున్నారా? మంచి కోరి చెప్తున్నాను. బావగారు, పెళ్ళాం మాటలు వెండం తప్పేం కాదు, కానీ ఆ మాటలు ఆచరించడమే తప్పు. అంటే నా పెళ్ళని చెప్తే వచ్చాననుకుంటున్నావా? ఇటువంటి తప్పుడు ఆలోచనలు, చెప్పుడు సలహాలు మీ ఆవిడికి తప్పితే ఇంకెవరికొస్తాయి? పొట్టి బుడంకాయకి పుట్టెడు బుద్ధులు. నువ్వేదో పొట్టకాయలా పొడుగ్గా ఉన్నావని నా పెళ్ళాన్ని పట్టుకుని పొట్టి బుడంకాయ అంటావా? అంటానండి. అసలు నాకు తెలియక అడుగుతాను. దానికి బుద్ధి లేకపోతే పోయింది. దాని మాట పట్టుకుని మీరెలా వచ్చారు? పైగా మీరు సీన్లోకి రాకుండా మీ తమ్ముడిని ముందుకు తోస్తున్నారా? మీకంత బాధగా ఉంటే ఆ అడిగేదేదో మీరే అడగొచ్చుగా. మీకు సపోర్ట్ గా చేయెత్తడానికి మీ తమ్ముడు ఉంటాడులేండి. అది కాదనిత. ఏమండి, ఇందాక మీరేదో అన్నట్టున్నారు. అదే నా కాళ్ళు పడతానన్నారు కదా. అంతలోనే ఈ మహానుభావుడు వచ్చాడు. వచ్చి చూస్తే మాత్రం ఏమైందట? రండి పట్టండి. అరే పట్టండి, మిమ్మల్ని వచ్చి కాళ్ళు పట్టండి. ఏ అనిత, నీ కాళ్ళు పడతానని నేనెప్పుడు చెప్పాను? మీ అన్నగారిని బయటికి తోలడానికి అలా అనాల్సి వచ్చిందిలేండి. అయినా కాళ్ళు పడితే ఏమైందట? మీకు కావాల్సి వచ్చినప్పుడు మీరు పడుతుంటారుగా కాళ్ళు. అబ్బా సరే, అది అసలు తప్పంతా నీది. నువ్వు ఇమ్మని చెప్పబట్టే మావయ్య పవిత్రకు కట్న కానుకలు ఇచ్చారు. అసలు నువ్వెందుకు చెప్పావు? పవిత్రంటే నీకెందుకంత ఇది? ఇది అది అని కాదు, సాటి ఆడది అత్తింట్లో బాధలు పడుతోంది, అది చూడలేక ఇమ్మన్నాను. ఇదే నీ చెల్లెలకి జరిగిందనుకో, ఆదుకోకుండా ఉంటావా? మా చెల్లెలు అది ఒకటవుతుందా? ఇవాళ కట్న కానుకలు ఇచ్చారు, రేపు ఇంకొకటి ఇస్తారు. ఇవ్వడం ఒకసారి అలవాటు చేస్తే అడగడానికి అద్దు ఆపు లేకుండా పోతుంది. అయితే ఏమంటావ్? వెళ్ళి మీ ఆయన్ని అడగమంటాను.
ఇంకెప్పుడు ఆ పవిత్రకి ఏమి ఇవ్వొద్దని మావయ్య గారితో మీ ఆయన చెప్పమంటారు. నోర్మోయ్! పవిత్ర గురించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? కట్న కానుకలు ఏమని సలహా ఇచ్చినందుకు మా ఆవిడ్ని తప్పు పడతావా? ఇచ్చినందుకు మా నాన్నగారిని పట్టుకుని నీ నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? అసలేమనుకుంటున్నావు నువ్వు? అది కాదు బావగారు. ఏది కాదు? ఏది కాదు? నీ చెల్లెలు నీకు గొప్ప అయితే పవిత్ర మాకు అంతకన్నా గొప్ప. కట్న కానుకలు ఇవ్వకూడదా? ఏదో నీ సొమ్ము దారబోసినట్టుగా మాట్లాడతావేంటి? అసలు నీ పుట్టిన నుంచి నువ్వేం తెచ్చావంట? ఏం తెచ్చానా? సింగపూర్ బంగారంతో వచ్చాను. ఏంటి? సింగపూర్ బంగారంతో వచ్చావా? ఒక్కసారి నా మొహం చూసి చెప్పమ్మా. అవును, 25 సవర్లు బంగారం. పెళ్లికి ముందే మా అన్నయ్య సింగపూర్ నుంచి పంపాడు. మీ అన్నయ్య పంపాడో మా తమ్ముడు సర్దాడో నాకు తెలియదా? మా డబ్బుతో నేను నగలు కొనుక్కుని సింగపూర్ నుంచి వచ్చినట్టుగా కలరిచ్చావు. ఎవరికి తెలియదు అన్నట్టు సింగపూర్ బిల్డప్లు ఇస్తావేంటి? తా చెడ్డకొద్ది వనమంతా చేర్చినట్టు ప్రవర్తించుకో. ఇదిగో, పంది సలహా ఇచ్చిందని పాడి పశువు అశుద్ధం తిందో. నీ సలహాలు మావిడి విందో. మావిడెవరో ఇంటికి మేనకోళ్ళు, పైగా ఇంటికి పెద్ద కోళ్ళు. అది తెచ్చుకుంటున్న మంచి పేరుని నీ తప్పుడు సలహాతో చెడగొట్టుకో. మరోసారి ఇలా సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించావో అక్క. ఏంటి అక్క అంటున్నా? ఇంకా వెళ్ళలేదా? ఇందు, ఆంటీ బాగున్నావమ్మా? బాగున్నానంటీ. అవును, పోయిన శనివారం ఎందుకు రాలేదు? నీకోసం చాలాసేపు ఎదురు చూశానమ్మా. ఆ శనివారం కాస్త పెందలాడే వచ్చాను. అలాగా? అదేంటి మెడలో మంగళసూత్రాలు, కాలుకి మెట్టెలు, అంటే పెళ్ళైపోయిందా? అవునాంటీ. ఎప్పుడైందమ్మా? పోయిన శుక్రవారం. భలే దానివమ్మా, మమ్మల్ని పిలవకుండానే పెళ్లి చేసేసుకున్నావా? పిలవాలనే అనుకున్నాను, కానీ పిలవలేకపోయాను. సారీ ఆంటీ. పర్వాలేదమ్మా. మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటున్నారా? చాలా బాగా చూసుకుంటున్నారు. ఇదిగో ఖర్చు. ఆంటీ, ఈయనే మా వారు. ఏమండి ఈవిడ? ఎక్కడో చూసినట్టు జ్ఞాపకం. ఇప్పుడు గుర్తుపెట్టాను. ఏమండి, ఇప్పుడు మీరు ఎవరో నేను తెలుసుకున్నానండి. ఆ రోజు బట్టల షాప్ లో, దాని తర్వాత గుళ్ళో మనం కలుసుకున్నాం కదండి. అవును బాబు. చూసారా ఎంత బాగా గుర్తు పెట్టుకున్నాను. నమస్కారం అండి. బాగున్నారండి? బానే ఉన్నాను బాబు. అయితే ఈ అందాల బొమ్మని పెళ్లి చేసుకున్నది నువ్వేనన్నమాట. అవునండి. ఏమండి, ఈ అందాల బొమ్మకు తగినట్టు నేను ఉన్నానండి. ఉన్నావు బాబు. అయితే నన్ను కూడా పొగడండి. అందమైన అమ్మాయికి అందమైన అబ్బాయి, ఈడు జోడు చక్కగా కుదిరింది. హాయిగా పిల్లా పాపలతో వర్తిల్లండి. ఏమండి, మీరు చాలా తప్పు మాట్లాడుస్తున్నారండి. అవునండి, పిల్లా పాపలతో హాయిగా ఉండమని మీరు దీవించారు కదండి. ఈ కాలంలో ఓ పిల్లతో ఓ పిల్లాడితో సరిపెట్టుకోమని ప్రభుత్వమే కదండి చెప్తుంది. గోడ కూడా రాశారు కదండి. ఆ లెక్కన మీరు చెప్పింది తప్పే కదండి. అవును బాబు, తప్పే. మరి ఇప్పుడు సరిగ్గా దీవించండి. అలాగే, పండంటి బిడ్డను కని సంతోషంగా ఉండండి. అది ఇప్పుడు మీరు కరెక్ట్ గా దీవించారు. ఇందు, కాళ్ళకు దండం పెడతారా? ఏంటండి, ఎంతసేపు ఇలా ఉండమంటారు? దీవించండి. ఇప్పుడే కదా బాబు దీవించాను. మరోసారి దీవిస్తే మీ సొమ్మేం పోయిందండి. పండంటి బిడ్డను కని 1000 ఏళ్ళు సంతోషంగా ఉండండి. లేవండి. చాలా సంతోషం అండి. ఇందు, నువ్వు త్వరగా వెళ్ళి అక్కడ నూనె దీపాలు వెలిగించు. ఈలోగా నేను ప్రదక్షిణాలు చేసి వస్తాను. వస్తానంటీ. అలాగేనమ్మా. ఏం లేదమ్మా. కంట్లో ఏమైనా నలిసిపడిందా? నా కంట్లో నలిసిపడలేదమ్మా. నా కూతురు కాపురంలో నలిసిపడింది. అందుకే బాధపడుతున్నాను. అమ్మా,
నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఏ జన్మలో పుణ్యం చేశావు, ఇలాంటి మంచి అబ్బాయిని భర్తగా పొందావు. స్వచ్ఛమైన గాలి లాంటి మనసు, కడిగిన ముత్యం లాంటి మనిషి, కల్మషం లేని మాటలు. నిజానికి మీ ఆయన్ని చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుందమ్మా. అందం, చదువు, ఆస్తిపాస్తులు, కుటుంబ గౌరవం ఇవన్నీ చూసి చూసి నా కూతురికి పెళ్లి చేశానమ్మా. కానీ ఏం లాభం, అన్నీ ఉన్న అల్లుడి నోట్లో సని అన్నట్టుంది మా పరిస్థితి. బంగారానికి పరిమళం ఉంటుందని భ్రమపడ్డాం. మల్లెపూలకుండే సువాసన మేలిమ బంగారానికి ఉండదని ఇప్పుడేమో తెలుసుకున్నాం. మీ ఆయన మల్లెపూల పరిమళంతో కూడిన మేలిమి బంగారం. మీ ఆయనలాంటి అల్లుడు మాకు కూడా దొరుకుంటే ఎంత బాగుండేదో. బాధపడకండి ఆంటీ, అన్నిటికీ ఆ సర్వేశ్వరుడే ఉన్నాడు. నారు పోసినవాడు నీరు పోయకుండా ఉంటాడా? అవునండి, మా ఇందు చెప్పింది ముమ్మాటికి నిజం. నారు పోసినోడు తప్పకుండా నీరు పోస్తాడు. ఇదిగోండి మీ ప్రసాదం. థ్యాంక్స్. ఇందు, దీపాలు పెట్టావా? లేదు. రా వెళ్దాం. ఏమండి, వస్తామండి. వస్తానంటీ. రా ఇందు. ఇస్త్రీ చేయడం మొదలుపెట్టి అరగంట అయింది, ఇంకా అవలేదా? త్వరగా చెయ్యి. ఏంటే ఫోజు కొడుతున్నావు? కాస్త నీరసంగా ఉంటేను. ఓయబ్బో, ఏం కష్టపడిపోయావని? నీరసంగా ఉందంట. నీరసం ఏదో వంక పెట్టి పని కొడదాం అనుకుంటున్నావా? ఇదిగో ఈ బట్టలన్నీ 10 నిమిషాల్లో ఇస్త్రీ చెయ్యాలి. పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా పరగడుపునున్నాను. కళ్ళు తిరుగుతున్నాయి అత్తయ్య. తిరుగుతాయి. ఇక్కడ నీకు రాసి మర్యాదలు చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఇవన్నీ ఇస్త్రీ చేసి రాత్రి మిగిలిపోయిన అన్నం ఉంది, అది మింగు. పవిత్ర నెల తప్పింది. ఏంటి? పవిత్ర నెల తప్పిందా? అవునరా, రేపది బిడ్డల కంటే ఈ ఇంట్లో దానికి హక్కు వస్తుంది, అటాచ్మెంట్ పెరుగుతుంది. నువ్వు తప్పించుకోవడానికి వీలు లేకుండా ఆ పుట్టబోయే బిడ్డ తిరుగులేని సాక్ష్యం అవుతుంది. ఈ ఇంటికి వారసత్వం పొందుతుంది. బిడ్డ పుడితేనే కదా. ఎంత దారుణం, ఎంత అన్యాయం! ఇస్త్రీ పెట్టితో కడుపు మీద వాత పడతారా? వాళ్ళకి చేతులు ఎలా వచ్చినాయి, మనసులా ఒప్పింది. వాళ్ళకేమైనా పోయే కాలం వచ్చిందా? అసలు కొన్నాళ్ళు ఆ ఇంటికి పంపకుండా ఉండాల్సింది. వదినా, పెళ్ళైన ఆడపిల్ల పుట్టింట్లో ఎంతకాలం అని ఉంటుంది? నలుగురు 4 రకాలుగా అనుకోకుండా కష్టమైనా సుఖమైనా అత్తింట్లో ఉండడమే మంచిదని పంపించాం. కాని ఆ భాస్కర్ ఇంత నీచంగా ప్రవర్తిస్తాడని ఎవరికి తెలుసు? ఇటువంటిదేదో జరిగే అవకాశం ఉందని నేను పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్పాను. కంప్లైంట్ ఇచ్చుంటే ఈ దారుణం జరిగేది కాదుగా. కానీ సీత చెప్పిందని డబ్బు నగలు ఇచ్చి పంపించారు. పరిస్థితి ఇంతవరకు వచ్చింది. నేనేం కావాలని చేయలేదు. పవిత్ర కాపురం నిలబెట్టాలని అనుకున్నాను. ఇలా జరుగుతుందని ఎవరికి తెలుసు? పవిత్రతో కాపురం చేయడం ఆ భాస్కర్కి ఇష్టం లేదనుకుంటారు. అందుకే ఆ వంక ఈ వంక చెప్తున్నాడు. ఇష్టం లేదని మృగంలా ప్రవర్తిస్తాడా? వాళ్ళని ఊరికే వదలకూడదు. వదలక ఏం చేయాలి? చెయ్యాల్సింది చెయ్యనీయకుండా అడ్డుపడి ఇప్పుడేం చేయాలని అడిగితే ఏం ప్రయోజనం? వినని వాళ్ళకి ఏం చెప్పినా లాభం లేదు. పోలీస్ దెబ్బలు తగిలితే కాని బుద్ధి రాదు. అవును పిచ్చి బామ్మ, ఆ నీచుని జైల్లో తోయించి చిప్పకూడు తినిపించాలి. నాన్న, ఇప్పటికైనా మించిపోయింది లేదు.
వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం. ముందు మనం పవిత్రను జాగ్రత్తగా చూసుకోవాలి. బాగా రెస్ట్ కావాలి. ఎవరో ఒకరు కనిపెట్టుకుని ఉండి వేళకు మందులిస్తుంటారు. నేను చూసుకుంటాను మావయ్య. పవిత్రకి నయమయ్యే వరకు మన ఇంట్లోనే ఉండనివ్వండి. మన ఇంట్లోనా? నీకేమైనా బుద్ధుందా? వాళ్ళ ఇంట్లోనే ఉండని, కావలిస్తే మనమే అప్పుడప్పుడు వెళ్ళి చూసి రావచ్చు. ఏంటి చూసొచ్చేది? ఇక్కడ ఉంటే నీకేం పోయింది? చూసుకునే వాళ్ళం మేమున్నాం కదా. మిమ్మల్ని ఏదో చూడమన్నట్టు బాధపడతారేంటి? వాళ్ళింటికి వెళ్తే చూసేవాళ్ళు చేసేవాళ్ళు ఎవరున్నారు? అమ్మా సీత, నీకెందుకమ్మా శ్రమ? పవిత్రం మా ఇంటికి తీసుకెళ్తాను. శ్రమేంట్రా? సీత అన్నట్టు మీ ఇంటికి తీసుకెళ్తే చూసుకునేవాళ్ళు ఎవరు? నువ్వు ఎంతసేపని కనిపెట్టుకుంటావు? ఆడతోడు ఉండాలిరా. అది కాదయ్యా. రై, ఇంకేం మాట్లాడకు. పవిత్ర నాకు పరాదేం కాదు, ఇక్కడే ఉంటుంది. కోడలు ధర్మారావు ఇంట్లోనే ఉండేట్టు చేశాను. నయమయ్యేదాకా అక్కడే ఉంటుంది. ఇదే అవకాశంగా భావించి విడాకులకి మీరు ప్రయత్నించాలి. సీత, పవిత్రని రాసి రంపాను పెట్టాం, వాతలు పెట్టాం, తన్ని వెళ్ళగొట్టాం. తప్పు మా పక్కనుండగా మేము విడాకులు ఎలా అడగగలం? మీరు పెట్టిన బాధలన్నిటికీ సాక్ష్యం ఏమైనా ఉందా? శకుంతలమ్మగారు ఇలా చేశారు, భాస్కర్ ఇలా చేశాడని కోర్టుకొచ్చి ఎవరైనా సాక్ష్యం చెప్తారా? కానీ ఆ ధర్మారావు మీ కోడలకు నగలు కొనిచ్చాడు కదా, హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించాడు కదా. వాటన్నిటికీ ఆధారం నా దగ్గరుంది. ఏ సంబంధం లేని ధర్మారావు పవిత్రకు నగలెందుకు కొన్నట్టు, ట్రీట్మెంట్ ఎందుకు చేయించినట్టు? ఈ పాయింట్ చాలదా విడాకులు అడగడానికి? ఓహో, ఇందుకేనా మేము అడగకపోయినా ధర్మారావు చేత మాకు నగలిప్పించావు? అంతేకాదు, నువ్వు వాతలు పెట్టి పవిత్రని ఇంటికి పంపించిన వెంటనే ఇందు పోలీసులకి కంప్లైంట్ ఇద్దామని తెగ ఎగిరింది. అలా కంప్లైంట్ ఇస్తే మనం అనుకున్నది జరగకుండా పోతుందని కంప్లైంట్ ఇవ్వకుండా ఆపాను. అమ్మా సీత, నువ్వు మాకు చేసిన దానికి చేతులెత్తి మొక్కాలనిపిస్తుందమ్మా. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేవు. మీ మేలు కోరి మాత్రమే నేను ఈ పని చేయడం లేదు. దీనిలో నా స్వార్థం కూడా ఉంది. వినోదిని చేసుకోవాలని నేనెంతో ఆశపడ్డాను. కానీ ఆ తాగుపోతు జయకృష్ణకి బలవంతంగా నన్ను కట్టబెట్టాడు ఆ ధర్మారావు. అప్పుడే ఆయన మీద కక్ష కట్టాను. ఆ పగ తీర్చుకోవడానికి మీతో చేతులు కలిపాను. పవిత్రని ఇంటి నుంచి గెంటాలని మీరు కోరుకుంటున్నారు. ఆ ధర్మారావు తలెత్తుకోలేని పరాభవాన్ని నేను కోరుకుంటున్నాను. కళ్యాణ మండపంలో మీకు జరిగిన పరాభవం కన్నా నా పెళ్లి విషయంలో నాకు జరిగిన అన్యాయం చాలా ఎక్కువ. శత్రువుకి శత్రువు మిత్రుడైనట్టు నువ్వు మాతో చేతులు కలపట్టే మా పని చాలా తేలికైంది. తేలికని తేలిక చూడకూడదు. మనం ఎంటర్ అయ్యేది యుద్ధ రంగంలోకి. ఒకే రాయికి 2 కాయలు రాలాలి. ఒకే దెబ్బకి 2 పక్షులు నేలకూలాలి. ఇల్లరికపు అల్లుడుగా ఉండకూడదన్నట్టు ఇల్లరికపు అత్తగా ఉండకూడదని ఇప్పుడు అర్థమైంది. ఇంట్లో వాళ్ళకి సేవలు చేయడమే కాకుండా ఇప్పుడు డ్రైవర్ కూతురుకు కూడా సేవలు చేయాల్సి వచ్చింది. అంతా నా కర్మ. పవిత్ర, ఇప్పుడు ఎలా ఉందమ్మా? బాగానే ఉందండి. పుండు మానబట్టింది, లేచి కూర్చుంది. టాబ్లెట్స్, ఆయింట్మెంట్ సరిగ్గా వాడుతున్నారా? వాడుతున్నాం. ఆయింట్మెంట్ 3 పూట్ల రాస్తున్నాం. ఆరోగ్యం జాగ్రత్త చూసుకోమా. అల్లుడు, నువ్వేం అనుకోపోతే నాదొక మాట. పవిత్ర ఒట్టి మనిషి కాదు, కడుపుతో ఉన్న పిల్ల. ఉంటే అత్తింట్లో ఉండాలి, లేదంటే పుట్టింట్లో ఉండాలి. అక్కడ ఇక్కడ కాకుండా మన ఇంట్లో ఉంచుకోవడం అంత మంచిది కాదు. ఎందుకు మంచిది కాదు? పవిత్రకు మనం ఏమైనా పరాయి వాళ్ళమా? పరాయి వాళ్ళం కాదని మీరు అనుకోవచ్చు, కానీ అందరూ అనుకోరు కదా. డ్రైవర్ కూతురుని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారని నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. నాలుగుకి నరం లేదు అల్లుడు. ఎవరో ఏదో అనుకుంటే మనకేం నష్టం? అనుకునే వాళ్ళు ఏదైనా అనుకుంటారు. వాళ్ళకి జడిస్తే మనం ఏ పని చేయలేం. మా పవిత్ర, నీకు పూర్తిగా నయమే వరకు నువ్వు ఇక్కడే ఉండు. ఆ తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడ పంపిస్తాను. మన గురించి మనం బతుకుతున్నాం కానీ ఒకళ్ళ గురించి కాదమ్మా. నేను చెప్పాల్సింది చెప్పాను. వింటే వింటారు, లేకపోతే వాళ్ళ ఇష్టం. తాగమ్మా.
మొత్తం తాగు. ఏంటమ్మా తాగు అని కొంచెం గట్టిగా అరిచినందుకే అంత రోషం వచ్చిందా? ఈ రోషం పెళ్లికి ముందే ఉండాలి.